జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నమస్తే చిన్నబాబు గారు, చెప్పండి. చి దుర్మార్గురాలా, నీచురాలా, నిన్ను తిట్టడానికి కూడా నాకు తిట్లు రావట్లేదే. అంతా తమరి దయ. మంచివాళ్ళని తిట్టాలంటే నిజంగా తిట్లు రావు కదండి. నోర్మై, నీ మంచితనం గురించి నువ్వే చెప్పాలి. పాపాత్మరాలా. చిన్నబాబు గారు, నేను గుళ్ళో ఉన్నానండి, మళ్ళీ చేస్తాను. అగో చెప్పండి. నాకు పని పాట లేకుండా నీకు ఫోన్ చేశాననుకుంటున్నావా? అలాగే అనుకుంటున్నాను. కాంతమ్మా, లేదు బాబుగారు, ఊరికే చెప్పండి, మీరు చెప్పండి. నా తల్లి తల పగలగొట్టావు, తనని జీవోత్సవంలా మార్చి వీల్ చైర్కే పరిమితం చేశావు. అది చాలదన్నట్టు నా అన్న కూతుర్ని దొంగిలించి నీ ఇంట్లో పని మనిషిగా పెట్టుకున్నావు. ఈ పాపాలన్నీ నాకెలా తెలిసాయా అని షాక్ అవుతున్నావా? తెలియకపోవడానికి ఏముందండి, తమరి అమ్మగారు స్పృహలోకొచ్చుంటారు. ఈ నిజాల్ని ఆవిడే చెప్పుంటారు. అవునా? బాగానే కనిపెట్టావే, పెద్ద ముదురువి కదా. తమరికంటేనా బాబుగారు, తమరికే ఇంకా పెళ్లి కాకుండా ముదిరిపోతున్నారు. ముందు దాని గురించి ఆలోచించుకోండి. పిచ్చేమైనా పట్టిందా? పిచ్చి పిచ్చి బాగుడు బాగుతున్నావు. లేకపోతే ఏంటండి, ఇక్కడ నేను లతకి పెళ్లి జరిపించాలని ఏర్పాట్లు చేస్తుంటే ఫోన్ చేసి ఏదేదో మాట్లాడుతున్నారేంటి? మీ అమ్మ తల నేను పగలగొట్టడమేంటి, లతని నేను దొంగిలించడమేంటి? మీ అమ్మ తలకి దెబ్బ తగిలి పిచ్చి పట్టినట్టుంది. ఏదన్నా పిచ్చాస్పత్రిలో చూపించండి. కాంతమ్మా, ఇంకొక 10 నిమిషాల్లో గుడికొస్తున్నాను. మా అమ్మ తల ఎవరు పగలగొట్టారో, నా అన్న చిన్న కూతుర్ని ఎవరు దొంగిలించారో అక్కడే తెలుస్తా. నేను చెప్పినవన్నీ నిజాలని తేలిందో నిన్ను గుడి ముందే సమాధి చేస్తా. పాపం, బిజినెస్లన్నీ దెబ్బతిన్నాయని సమాధులు చేసే వ్యాపారం చేస్తున్నారా? అలాగే కానివ్వండి. వెటకారమా? మీరేమన్నా అనుకోండి, నా కవతల లత పెళ్లికి టైం అవుతుంది, నేను వెళ్ళాలి. చెప్పేది జాగ్రత్తగా విను. లత నా అన్న కూతురు. తనకు పెళ్ళంటూ చేస్తే నేను చేయాలి. నువ్వెవరివే నా అన్న కూతురు పెళ్లి చేయడానికి? ఇది మరీ బావుంది. నిన్నటిదాకానేమో వదిలేశారు, ఇవాళ మీ అన్న కూతురని తెలియగానే ఓ తెగ తహతహలాడిపోతున్నారు. మీకంతగా పెళ్లి చెయ్యాలనుకుంటే పెళ్ళైపోయాకొచ్చి 4 అక్షంతలెయ్యండి, సరేనా? ఉంటానండి. వీడినిలా వదిలేయడానికి వీల్లేదు. వీడితో ఎప్పటికైనా ప్రమాదమే. అక్క, విన్నావా? అనుకున్న ముహూర్తం కంటే 10 నిమిషాల ముందే ఆ ముసలుడుతో నా పెళ్లి జరిపించబోతుందక్క. నేనిప్పుడు వెళ్ళి పెళ్లి పెట్టెల మీద కూర్చుంటే వాడు నాకు జీలకర్ర బెల్లం పెడతాడు. అదే జరిగితే మా ఇద్దరికి పెళ్ళైపోయినట్టే అక్క. ఆన్సర్లే, నాకు అదే టెన్షన్గా ఉంది. ఇప్పుడు ఏడ్ చేయాలో అర్థం కావట్లేదు. నాకు కాలు చేయడట్లేదు. చిట్టమ్మా, నువ్వే అలా అంటే ఎలా? ఏదో ఒకటి ఆలోచించు. నా బుర్రేం పనిచేయట్లేదు బావా. ఈ కాంత మొత్తం నేను ఊహించిన ట్రెస్ట్ వచ్చింది. ముహూర్త సమయంలోపు ఏదో ఒకటి చేసి ఆ మినిస్టర్ కానీ ఇక్కడ నుంచి ఎల్లగొట్టచ్చు అనుకున్నాను. కానీ ఎల్లగొట్టే అవకాశం కూడా లేకుండా ఎండే పీటల మీద కూర్చోబెట్టేసింది. ఇప్పుడు ఏడ్ చేయాలో అర్థం కావట్లేదు. లతా, చూస్తావేంటే, వెళ్ళి కూర్చో. కాంతమ్మా, పెళ్లి కూతుర్ని పిలవాల్సింది పోయి నా కోడల్ని పిలుస్తావేంటి? నీకావే కోడ్లా? నువ్వు నోరు మొయ్యరా పిల్లి పిత్రి వెదవా. పిల్లి పిత్రెదవా? కాంతమ్మ, చూసావా ఈయన ఎలా తిడుతున్నాడో? మినిస్టరు, నువ్వు కాసేపు మూస్తావా? చిట్టమ్మా, ఇప్పుడు గనక లత పెళ్లిపేటల మీద కూర్చుందో వర్మ వాళ్ళ ఫాదర్కి అంతా అర్థమైపోతుంది. అదే జరిగితే ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతారు.
అవును బావా, ఏదో ఒకటి చేసి వర్మ వాళ్ళ ఇక్కడ నుంచి పక్కకు పంపించాలి. మావయ్య, మీతో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటమ్మా అది? ఈ గుళ్ళో పెళ్లి చేయాలంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ల పేర్లు నమోదు చేయించాలి. అలాగే వాళ్ళ ఆధార్ కార్డులు, ఫోన్ నెంబర్లు అన్ని రిజిస్టర్ చేసుకోవాలి. అలాగా? మరి ఈ విషయం ఇప్పటిదాకా చెప్పలేదేంటమ్మా? వర్మ, పదరా వెళ్దాం. పద. సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యధిష్టదశాంగులం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం భూతామృత. లతా, చూస్తావేంటి? వచ్చి కూర్చో. వెళ్ళమని చెప్తున్నానా? ఓం హిరణ్యవర్ణాం హరిణీం సృజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ధ్యాయేత్ పద్మాసనస్థాం వికస్తవదనాం పద్మపత్రాయితాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేవ పద్మాంబరాంగీం సర్వాలంకారయుక్తాం సతతో వైతాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం హోం నారాయణాయ నమః. ఓం యజ్ఞనారాయణాయ నమః. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం. చిట్టి, మనిద్దరి మధ్య జరిగిన ఛాలెంజ్ లో విజయం నాదేనే. సాదనం. ఓం మహాగణాధిపతే నమో నమః. ఓం మహాలక్ష్మీదేవతాభ్యో నమః. ఓం సోమాయ నమః స్వాహా. ఓం సోమాయ ఇదం నమః. ఓం చంద్రాయ నమః. చంద్రాయ ఇదం నమః. ఓం సూర్యాయ నమః స్వాహా. ఓం సూర్యాయ ఇదం నమః. ఓం వనస్పతయే ఇదం నమః. ఓం వనస్పతయే నమః. ఓం వనస్పతయే ఇదం నమః. బాబు, జీలకర్ర బెల్లం పెళ్లి కూతురు తల మీద పెట్టండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.